అందరికీ నమస్కారం అండి. ఇవాళ విషయం ఏమిటంటే, మనం మామూలుగా చదువుకునే చదువుకు, మనం ఆధ్యాత్మికత చదువుకి వ్యత్యాసం ఏమిటి? ఆధ్యాత్మికత చదువుకి ఆ తేడా ఏమిటి? ఆధ్యాత్మికతలో ఉన్న ఆ చదువు వివరణ ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. మామూలుగా మనం చదివే చదువు, చిన్నప్పటి నుంచి చదువుకునే చదువు, ఒక ఉద్యోగం వచ్చేంత వరకు చదివే చదువు, ఒక అర్థము, జీవితాన్ని మనకు జీవన విధానానికి ఉపయోగపడే ఒక చదువు మనకు కొంతవరకు తెలుసు. అదే అంతటా జ్ఞానం నేర్పుతుందా అంటే కాదు కదా. అది లౌకికానికి ఉపయోగపడే చదువు. కానీ ఆధ్యాత్మికత అనే చదువు దేనికి ఉపయోగపడుతుంది? ఏ దానికి మనం అది తెలుసుకుంటే మనకు మేలు జరుగుతుంది అని మనం అర్థం చేసుకుంటే, మనకు మామూలు చదివితే లౌకికం మాత్రమే తెలుస్తుంది. అంటే ఎలా ఉండాలి, ఎలా మెలగాలి అని. కానీ మనం ఆధ్యాత్మిక చదువు అది అర్థం చేసుకుంటే, ఆ చదువు అనేది, ఆ జ్ఞానం అనేది, అంటే మనం మామూలు చదువు అయితే మనం బడికి వెళ్ళి చదవాలి, కాలేజీకి వెళ్ళైనా చదవాలి. కానీ ఆధ్యాత్మికంగా ఉన్న ఈ చదువు మనం ఎక్కడ ఉన్నా సరే, అది మనలోనే మనం తెలుసుకునే చదువు అన్నమాట. ఇతరులను తెలుసుకుంటే తెలియదు. ఈ చదువు ఒక్క గొప్పతనం ఏమిటంటే, మామూలు చదువు బయటకు వెళ్ళి, బడికి వెళ్ళి, కాలేజీకి వెళ్ళి చదివితే కానీ లౌకికం గురించి మనకు తెలియదు. కానీ మనకు ఆధ్యాత్మికంగా ఉన్న చదువు ఏమిటంటే, మనలో మనం వెళ్ళి మన గురించి తెలుసుకుంటే మనకు ఈ ప్రపంచమంతా తెలిసిపోతుందన్నమాట. అదే ఈ ఆధ్యాత్మికంగా ఉన్న గొప్పతనం. చదువుకున్న వారైతే అన్నీ తెలిసి అన్నిట్లో మెలుగుతూ ఉంటారు కదా. కానీ ఈ ఆధ్యాత్మికంగా ఉన్నవారు ఎవరైనా అందులో ముందుకు వెళ్తే, ఈ ఆధ్యాత్మికంగా చదివిన ఎవరైనా సరే, ఇంట్లో ఉన్నవారైనా, చదవని వారైనా, చదువుకోని వారైనా, ఎవరైనా, చదివిన వారైనా సరే, చదివినా కూడా జ్ఞానం అనేది లభించడం కష్టమే కదండి. అన్నీ చదివినా కూడా కొంతమంది ఏ సంసార బాధలైనా, ఏవైనా దాన్ని ఎలా తిప్పుకోవాలి, దాన్ని ఎలా సరిదిద్దుకోవాలి ఆ సంసారాన్ని అని ఇబ్బందులు పడేవారు ఉంటారు. కానీ మనం ఆధ్యాత్మికంగా తెలుసుకుంటే, మనల్ని మనం తెలుసుకోవడం వల్ల ఎవరైనా సరే ఈ ప్రపంచమంతా తెలిసిపోతుంది. ఎందుకంటే ఆన్సర్లన్నీ మనలోనే ఉన్నాయి కనుక. ఇక బయటికి వెళ్ళి తెలుసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి, ఏదైనా మనలో నుండే మనకు ఆ ప్రశ్నలకు జవాబు దొరుకుతుంది కాబట్టి, ఏది అనిపించినా అది మనకే అనిపించింది, అది మనలోనే అనే ఇటువంటి ఒక వ్యత్యాసం అనేది మనకి తేడా తెలుస్తుంది కనుక, చదివినా చదవకపోయినా మనలో ఉన్నవే ఇవన్నీ అంతటా ఉన్నవి అని తెలియటం వల్ల, చదవకపోయినా ధైర్యాన్ని ఇచ్చేంత గొప్పటి ఒక ఆధ్యాత్మికతలోనే ఉన్నది.
ఇలా ఆధ్యాత్మికత చదువుని ఎవ్వరూ వదులుకోకండి. ఎవరైనా ఈ ఆధ్యాత్మికత, ఈ జ్ఞానం చదివిన వారికైనా ఉపయోగపడుతుంది, చదవని వారికైనా ఉపయోగపడుతుంది. అందరికీ ఉపయోగపడేది ఆధ్యాత్మికం. అందుకని అందరూ ఆధ్యాత్మికంగా ఎవరిని వారు తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్నది ఈ ప్రపంచమంతా అని తెలుసుకోవాలి, తరించాలి. మనకి ఈ ఆధ్యాత్మిక చదువు వల్ల చాలా లాభం కలుగుతుందండి. అది ఎందుకు అని అంటే, మనం ఇప్పుడు జన్మించిన తర్వాత ఇప్పుడు చదివిన ఏ చదువైనా మనకు డిగ్రీ వచ్చినంత వరకు అది మనకి ఏ జాబు ఇచ్చినా, దానికి వచ్చినా దాన్ని మనకొక ప్రూఫ్ లాగా చదువుకున్నారనే దానికి మనకొకటనేది ఉంటుంది. అది ఈ జన్మ వరకే అది పరిమితం. కానీ మనం ఈ ఆధ్యాత్మికంగా చదువుకునే ఈ చదువు, ఈ జ్ఞానం ఏదైతే ఉందో మనకు ఈ ఆధ్యాత్మికంగా మనం తిరిగి జన్మించినప్పుడు అప్పుడు మనం మళ్ళీ మొదలు పెట్టవలసిన అవసరం ఉండదు. మనం ఎక్కడైతే ఆపేశామో మనం తిరిగి అక్కడి నుంచే మనకు అన్నీ గుర్తు ఉంటాయి. అంటే మనకి వాసన రూపాలు అనేవి ఉంటాయి కదా, అందువల్ల మనకి గుర్తు ఉంటాయన్నమాట. మన గుణాలుగా ఏర్పడతాయి. మనకు వాసనా బలం అనేది ఉంటుంది కదా, అంటే మన మనసుకి వాసన అనేది ఉంటుంది. అది ఏది చేసినా మనం అది గుర్తు పెట్టుకుంటుందన్నమాట. అది ఎక్కువగా అదే పట్టుకుంటే దాన్నే వాసన బలం అంటారు. అలా మనం తిరిగి మరో జన్మ ఎత్తినప్పుడు అది మనకి ఈ జ్ఞానం, ఈ ఆధ్యాత్మిక జ్ఞానము, ఈ చదువు అనేది మళ్ళీ అక్కడి నుంచే మొదలవుతుందన్నమాట. ఆ మనసుకి ఆ వాసన వల్ల అంతా ఆ గుణాలుగా ఏర్పడుతుంది. అలా మనం మళ్ళీ జన్మ ఎత్తినప్పుడు మనకు అక్కడే ఏ విషయాలు మనకు అలా మళ్ళా జన్మ ఎత్తిన తర్వాత మనం ఏ ప్రవచనాలు విన్నా, ఎక్కడికి వెళ్ళినా, పెద్దలు ఏదైనా ఆధ్యాత్మికంగా వారు వివరించినా మనకి తొందరగా అర్థమైపోయే అవకాశం ఉంటుందన్నమాట. మనం తక్కువన పట్టుకునే ఒక అదృష్టం ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ ఒకటి నుంచి మొదలు పెట్టాల్సిన అవసరం ఉండదు కనుక మనం ఎక్కడైతే మన జన్మ ఆగిపోయి ఉంటుందో మరలా తిరిగి మనం జన్మ ఎత్తినప్పుడు అది మనకు బాగా ఉపయోగపడుతుందన్నమాట. అదే మనకు మన గురువులు ఇప్పుడు కూడా చెప్తూనే ఉంటారు. అది ఇప్పుడు మొదలు పెడితే మరలా జన్మకు కూడా ఉపయోగపడుతుంది ఈ ఆధ్యాత్మికత అనేది అని మనకి గురువులు వివరిస్తారు. అదే ఎంతో మంచి అవకాశం. అందుకే మానవ జన్మ ఎంతో గొప్పది మనకి అని మన గురువులు మనకు చెప్పే విషయం అన్నమాట. ఇక నా విషయానికి వస్తేనండి, నేను ఆధ్యాత్మికంలో ఉండడం అనేది నేను చాలా అదృష్టవంతంగా భావిస్తున్నానండి. మామూలు లౌకికంగా ఉన్న జీవితం కంటే నాకు ఈ ఆధ్యాత్మికంగానే ఎంతో హాయిగా ఉంది.